హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మర్యాద. ఈ కథని రచించిన వారు మహేష్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రాజీ, మా అక్క తోటి కోడలి కొడుకు కోడలు మన ఇంటికి వస్తున్నారట. అక్క ఫోన్ చేసింది. మా అక్క తరపు వారంటే మర్యాదస్తులకి బ్రాండ్ అంబాసిడర్లు. ఆ విషయం నీకు తెలుసు కదా. అందున కొత్తగా పెళ్ళైన జంట. అందుకే వచ్చిన వారికి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోమని నొక్కి వక్కాణించింది. మళ్ళీ మీ పుట్టింటి వారు మర్యాద తెలియని మనుషులు అని దెప్పి పొడుస్తారేమో అని భయపడుతుంది అక్క. అవునా, ఎన్నింటికి వస్తారట అంది రాజీ. 4ంటికి వచ్చి రాత్రి భోజనాలు అయ్యాక వెళతారు. కాచిగూడ నుండి ట్రైన్లో చెన్నైకి వెళుతున్నారట. ప్రయాణంలో బయట భోజనం ఎందుకు అని మన ఇంటికి స్టేషన్ దగ్గరే కాబట్టి రాత్రి భోజనం ఇక్కడే చేసి వెళ్ళమంది అట చెప్పాడు రఘు. అబ్బా, మీ మతిమరుపుతో వేగలేకపోతున్నాను. సాయంకాలం మనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా, మర్చిపోయారా? వాళ్ళని వదిలేసి మనం ఎలా వెళతాం? అన్నీ ఇలాంటి తిక్క పనులే చేస్తారు కంగారు పడుతూ చెప్పింది రాజీ. గుర్తుందిలేవే, ఈ వయసులోనే మతిమరుపు అని శంకించకే. మనం 3:30కి వెళ్ళి 5 లోపు వస్తాం కదా. వంటకి అన్నీ సిద్ధం చేసుకొని వెళ్దాం. రాగానే వంట చేసే. నీ వంట స్పీడు తెలిసిందే కదా, అర్ధగంటలో అయిపోగొట్టేస్తావు. మనం వచ్చే వరకు పిల్లలు కంపెనీ ఇస్తారు. పోలా, అదిరిపోలా మన ప్లానింగ్. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మజాకానా కాలర్ ఎగరేస్తూ చెప్పాడు రఘు. చాలే సంబడం. పిల్లలని పిలిచి వచ్చిన వారికి మర్యాదలు ఎలా చేయాలో కాస్త నేర్పించండి. మిన్ను, చిన్ను, ఇలా రండి. ఆ మొబైలు చేతిలో పట్టుకొని రాకండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అరిచాడు రఘు. ఏంటి నాన్న? మంచి వెబ్ సిరీస్ చూస్తుంటే అరిచారు. ఏంటో చెప్పండి అంది మిన్ను. తమ్ముడెక్కడా? వాడిని కూడా పిలిచా కదా. వాడు పబ్జీ మధ్యలో ప్రాణం పోయినా రాడని తెలుసు కదా. ఏంటో నాకు చెప్పండి, నేను వాడికి చెప్తాలే అంటుండగానే, ఏంటి నాన్న మీ అరుపులకి? నా ఏకాగ్రత అంతా పోయింది, లైఫ్ పోయింది. అయినా రోజంతా ఫోన్ మాట్లాడుతున్నామా? మీరు చెప్పినట్టే రోజుకి గంట మాత్రమే వాడుతున్నాం కదా. ఆ గంటలో కూడా డిస్టర్బ్ చేస్తే ఎలా నానా? ఏడుస్తూ అడిగాడు చిన్ను. ఈరోజు లాస్ట్ని రేపు కంప్లీట్ చేసుకోలే. నేను చెప్పేది వినండి. శారద అత్త వాళ్ళ తోటి కోడలు తెలుసు కదా, వాళ్ళ కొడుకు కోడలు వస్తారు. అదే టైంకి మేము హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి మేము వచ్చే వరకు మీరు వాళ్ళని మర్యాదగా చూసుకోవాలి, మర్యాదస్తులు అనిపించుకోవాలి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎప్పుడూ చూడలేదు అంది మిన్ను. అందుకే పెళ్ళిళ్ళకి పేరంటాళ్లకు రావాలి అనేది. వంటింట్లో నుండి రాజీ అరుపులు. అమ్మా, ఇప్పుడు దీనికి లింకు పెట్టకు. నాన్న, ఏం చేయాలో మీరు చెప్పండి. మర్యాదలు ఎలా చేయాలో గూగుల్ చేద్దాం. దానికి నాన్న చెప్పడం ఎందుకు? గూగుల్కి బానిసగా మారిన చిన్ను మాట. మా నాయనే, గూగుల్లో అన్నీ ఉండవు నాన్న, నేను చెబుతా కదా విను. వాళ్ళు రాగానే నవ్వుతూ స్వాగతం చెప్పండి. కుశల ప్రశ్నలు అయ్యాక ఫ్రెష్ అవ్వమని చెప్పండి. టవలు, కొంచెం క్రీమ్ పౌడర్ ఇవ్వండి. సోఫాలో కూర్చోమనండి. మంచినీళ్ళు ఇవ్వండి. వాళ్ళని కంఫర్ట్ చేయండి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడగకముందే తెలుసుకొని కావాల్సినవి ఇవ్వండి. వాళ్ళని వదిలేసి మొబైల్, టీవీలో లీనమవ్వకండి. వారికి ఏ టాపిక్ ఇష్టమో మాటల్లో తెలుసుకొని ఆ టాపిక్ గురించి మాట్లాడండి. వాళ్ళు బాధపడేలా మాట్లాడకూడదు. 1 గంట చాలు. ఆ తర్వాత మేము వచ్చేస్తాం, సరేనా? అర్థమైందా అడిగాడు రఘు. ఓ, చాలా బాగా ముక్తకంఠంతో చెప్పారు మిన్ను, చిన్ను. ఏమో, వీళ్ళకి థీరీ అయితే ఎక్కినట్టు ఉంది,
కానీ ప్రాక్టికల్గా ఏం చేస్తారో తెలియడం లేదు అన్నాడు రాజీతో. పర్లేదులేండి, వాళ్ళు ఏమైనా చిన్న తప్పులు చేసినా నేను వచ్చాక వాళ్లకు మంచి విందు ఏర్పాటు చేసి అన్నీ మర్చిపోయేలా చేస్తాను అంది రాజీ. నువ్వు చెయ్యగలవులే. నీ చేతులతో వండిన భోజనం రుచి చూస్తే ఈ జన్మకి ఇది చాలు అనిపించదు. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉండోయ్. ఇదిగో ఈ గుట్టలాంటి పొట్టే అందుకు ఉదాహరణ అన్నాడు పొట్టని చేతితో నిమురుకుంటూ. సరే కానీ భోజనంలోకి ఏం చేయమంటారో చెప్పండి. బంగాళదుంప వేపుడు, టమోటా పప్పు, వంకాయ మసాలా, పప్పుచారు చాలు. వాటిలోకి నంచుకోవటానికి అరటికాయ చిప్సు, మినప పాపడం వేయించు. మర్చిపోయానోయ్, ఎలాగూ పాపడాలకి మూగుడి పెడుతున్నావు కదా, మిరపకాయ బజ్జీలు వేయి. మిరపకాయలు చీల్చి మధ్యలో చింతముండు మసాలా దట్టించి వేయి. కారంగా పుల్లగా ఆ రుచే వేరులే. వస్తూ వస్తూ మహాలక్ష్మిలో బాసుంది ఇంకా గడ్డ పెరుగు తీసుకువద్దాం. ఈ జన్మకి ఇంకేం కావాలో చెప్పు అన్నాడు రఘు. ఇప్పుడు కావాల్సింది మీ జన్మకి కాదు, ఆ వచ్చే వాళ్ళకి జీహ్వకు. ఏ జీహ్వకైనా ఇంతకన్నా స్వర్గం ఏముంటుందో. ఇవన్నీ నీ చేతులతో చేశావంటే వాటి రుచి రెట్టింపవదు. చేతులను ఆరాధనగా చూస్తూ పొగిడాడు రఘు. అదేంటో రఘు పొగడ్త కొత్త కాకపోయినా రఘు పొగిడిన ప్రతిసారి రాజీ బొగ్గలు ఎరుపెక్కుతాయి సిగ్గుతో. పొగడమేనా, ఏమైనా సహాయం చేసేది ఉందా అడిగింది. చిత్తం మహారాణి, పదండి లోపలికి అంటూ వంటగదిలోకి వెళ్ళారు. అనుకున్న సమయానికే డాక్టర్ దగ్గర పని పూర్తి అయింది. మహాలక్ష్మి వెళ్ళి పెరుగు బాసంది తీసుకొని ఇంటికి బయలుదేరారు. పిల్లలు వాళ్ళని ఎలా చూసుకున్నారో అని కాస్త కంగారుగానే ఉంది ఇద్దరికి. ఇంట్లోకి అడుగు పెడుతూనే క్షమించాలి, తప్పక వెళ్లాల్సి వచ్చింది అని సంజాయిషి ఇచ్చి కుశల ప్రశ్నలు వేశారు. పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు. కాసేపు కబుర్లయ్యాక డిన్నర్ సిద్ధం చేయడం కోసం లోపలికి వెళ్ళింది రాజీ. రఘు వాళ్ళకి కంపెనీ ఇస్తున్నాడు. వంట పూర్తయ్యాక వండిన పదార్థాలు వంక చూసింది రాజీ. పెదాలపై సంతృప్తితో కూడిన ఒక చిరునవ్వు మెరిసింది. పదార్థాలను అన్నిటినీ డైనింగ్ టేబుల్ పైన సర్ది అతిథి మర్యాదలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను అనుకుంది. ఇద్దరికీ వేడి వేడి అన్నం వడ్డించి మామిడికాయ ఊరగాయ నెయ్యి వేసింది. ఎలాంటి మొహమాటం లేకుండా మీ ఇల్లే అనుకొని ఏది కావాలన్నా అడగండి అంది రాజీ. ముఖంపై ఎలాంటి భావాలు కనపడకుండా ఊరగాయ అన్నం తినేశారు ఇద్దరు. బంగాళదుంప వేపుడు, వంకాయ మసాలా పళ్ళెంలో వడ్డించింది రాజీ. వాళ్ళు ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్నాక ప్రశంసల కోసం ఆత్రంగా వారి వైపు చూసింది. కానీ వారి మొహంలో ఎలాంటి భావాలు లేవు. మిగతా భోజనం కూడా మొహంలో ఎలాంటి భావాలు లేకుండా పూర్తి చేశారు. రాజీకి భోజనం మొదట్లో వడ్డించేటప్పుడు ఉన్న ఉత్సాహం భోజనం పూర్తయ్యేసరికి పూర్తిగా పోయింది. పిల్లలు ఏమైనా తప్పు చేశారా ఏమో అని భయం పట్టుకుంది రాజీకి, రఘుకి. అక్కతో ఎలాంటి మాటలు పడాల్సి వస్తుందో మనసులో భయంగా ఉంది రఘుకి. అక్క కోపం తెలిసిన రఘు ఎలా తప్పు సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో పిల్లలు ట్యూషన్ నుండి వచ్చారు. వాళ్ళని చూస్తూనే పక్కకు తీసుకెళ్ళి దుమ్ము దులిపేయాలి అనుకున్నాడు. కానీ అతిథుల ముందట అలా చేయడం మర్యాద కాదని ఆ ఆలోచన విరమించుకున్నాడు. కాసేపు అయ్యాక మేము బయలుదేరతామండి అన్నారు ఇద్దరు. పెళ్ళి అయ్యాక తొలిసారి వచ్చారని ఇరువురికి బట్టలు పెట్టింది రాజీ. వెళుతూ మీ పిల్లలు చాలా మంచి హోస్టెస్ అండి అని చెప్పి వెళ్ళారు. ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రాజీ, రఘు. రాజీకి అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. పిల్లల్ని పొగిడినందుకు ఆనందంగా ఉన్నా ఎంతో కష్టపడి రాజీ చేసిన వంటలకు చిన్న ప్రశంస కూడా రానందుకు బాధగా ఉంది. పిల్లలు ఏ మర్యాదలు చేశారో తెలుసుకుందామని ఇద్దరిని పిలిచారు. మేము మీరు చెప్పినట్టే
వాళ్ళకి ఏమేమి అవసరమో అవి ఇచ్చాము అన్నారు. అవే ఏమేమి ఇచ్చారో చెప్పండి అన్నారు ఇద్దరు. రాగానే ఫ్రెష్ అవ్వమని చెప్పాము. తర్వాత సోఫా దగ్గర ప్లగ్ పాయింట్లో ఛార్జ్ పెట్టి మొబైల్ ఛార్జింగ్ చేసుకోండి అని చెప్పాము. అలాగే మన వైఫై పాస్వర్డ్ ఇచ్చాము. ఫ్రేమ్లో నెట్టిక్లో కొత్తగా వచ్చిన వెబ్ సిరీస్ డీటెయిల్స్ ఇచ్చాము. ఇద్దరికీ ప్రైవసీ కావాలేమో అనిపించింది. వాళ్ళనిద్దరిని వదిలేసి మేము లోపల కూర్చున్నాం. అంతే, ఇంకా ఏం చేయలేదు చెప్పారు ఇద్దరు. కొత్త తరానికి కావలసిన మర్యాదలు తెలుసుకొని నవ్వుతూ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు రఘు, రాజీ. మర్యాద అంటే వాళ్ళకి కావలసింది ఇవ్వడం అని కూడా తెలిసింది ఇద్దరికి. కొత్త తరం మర్యాదస్తులు ఎలా ఉండాలో పిల్లల దగ్గర నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు దంపతులిద్దరు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.